వెనిజువెలాలో 5 రోజుల క్రితం జరిగిన భూకంపంలో చాలా నష్టం జరిగింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇలాంటి టైంలో అక్కడ ఒక అద్భుతం జరిగింది. లాగువేరా రాష్ట్రంలో ఉన్న కళ్ళబల్లేడ పట్టణంలో 5 రోజుల క్రితం ఈ భూకంపం సంభవించింది. అంటే ఇందులో 21 ఇయర్స్ ఓల్డ్ వర్గస్ అనే ఒక యువకుడు చిక్కుకుపోయాడు శిథిలాల కింద. అంటే 106 గంటల తరువాత సజీవంగా వర్గస్ బయటకు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మృత్యుంజయుడు మృత్యుంజయుడు అంటున్నారంటే ఒక బ్యాడ్ థింగ్లో కూడా ఇది ఒక గుడ్ థింగ్గా చెప్పొచ్చు. సహాయక చర్యలు అవుతున్న టైంలో 6th ఫ్లోర్లో ఏవైతే శిథిలాలు ఉంటాయో అవన్నీ రిమూవ్ చేస్తున్న టైంలో ఒక మృతదేహం పక్కనే ప్రాణాలతో ఉన్న వర్గర్స్ని రెస్క్యూ టీం గుర్తించింది. అంటే 106 గంటల తరువాత, అంటే 4 రోజుల 10 గంటల పాటు వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా ఆ శిథిలాల కిందనే ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. అంటే ఎవరొచ్చి తనను రక్షిస్తారో అంటూ వెయిట్ చేశాడు వర్గస్. దీంతో ప్రతి ఒక్కరు కూడా అతన్ని మృత్యుంజయుడు అని పిలుస్తున్నారు. వర్గస్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. తనకైతే ప్రజెంట్ హెల్త్ కండిషన్ బాగుందని చెబుతున్నారు. వెనిజువెలాలో భారీ నష్టం జరిగింది. బట్ ఈ నష్టంలో 21 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయిని రెస్క్యూ చేయడం వల్ల కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మృత్యుంజయుడు అని కొనియాడుతున్నారు.